మనందరం కలిసి మనం చూడాలనుకున్న సమాజాన్ని చూస్తున్నామని చెప్పేసి ఓపెన్గా 23 మంది ముందు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ కోపం కాస్త ఇటు కూడా టర్న్ అయిందనమాట. అలా జరిగింది. అప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన రజనీ గారికి. ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ రోజు ఏడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఇంకొకసారి జరగదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ కాళ్ళ మీద పడి ఏడ్చినంత పని చేసి ఇంక జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆవిడ అట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలనే మాట్లాడుతూ ఉండటం చాలా సందర్భాలు జరిగింది. ఇదిలా జరుగుతూ ఉన్న క్రమంలో పార్టీ ఆఫీసు కొన్ని కంప్లైంట్లు వెళ్ళాయి. పేటీఎం ఎలా అయితే వైసీపీ కార్యకర్తలని నేర ప్రవృత్తి వైపు, మహిళలను జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి పోస్టులు పెట్టేటువంటి విధానం వైపు మళ్లించిందో, వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా తప్పు వైపు మళ్లించిందో పేటీఎం ఈ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా వింగ్, అలాగే ఈవిడ కెరియర్ని జనసేనలో ఆమె యొక్క ఫోన్పే కొంతవరకు అడ్డుకట్ట వేసిందని చెప్పి అయితే చెప్తాను. ఎందుకంటే ఎవరైనా ఈవిడ మాట్లాడే మీడియా ముందు మాట్లాడే మాటలు ఆహా ఊహా అని నమ్మి ఇవి నిజంగా నిస్వార్థంగా సేవ చేసే